క్రియలను, అద్భుతమైన కార్యములను ఎందుకని ఆనాడు మరి జన సమూహంలో చేశాడు అని అంటే, అక్కడ కూర్చున్న వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి, అక్కడ వాక్యాన్ని వింటున్న వారి యొక్క విశ్వాసాన్ని ఇంకనూ దృఢపరచడానికి కొన్ని అద్భుతాలు, కొన్ని సూచక క్రియలు చేసి వారి హృదయాల్లో మరి విశ్వాసాన్ని బలపరిచాడు. ఆ క్రమంలోనే మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు అని అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో, కానా వివాహానికి వెళ్ళి అక్కడ దేవుడు మరి నీళ్లను ద్రాక్షరసముగా మార్చి మొదటి సూచక క్రియలు చేసి అక్కడ ఉన్న జనాల యొక్క విశ్వాసమును దేవుని మీద వారు ఆధారపడేలాగా, దేవుడు ఉన్నాడు అని వారు గుర్తించేలాగా, దేవుడు శక్తిమంతుడు అని వారు గమనించేలాగా అద్భుత కార్యాన్ని, సూచక క్రియను చేశాడు. ఎలాగనంటే, ఆ కానా వివాహంలో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు వాళ్ళు ఎంతగానో టెన్షన్ పడిపోయి బాధపడుతున్నప్పుడు తన తల్లి అయిన మరియ వచ్చి ఆ విషయాన్ని యేసు ప్రభుల వారికి తెలియజేస్తుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే, బాణలు తీసుకురమ్మని ఆ రాతి బాణలను నీళ్లతో నింపమని చెప్తారు. ఆ నీళ్లతో నింపిన తర్వాత దేవుడు నీళ్లను మంచి ద్రాక్షరసంగా మార్చి ఆ విందులోకి మరి ఆ ద్రాక్షరసాన్ని పంపించినప్పుడు అందరూ కూడా ఆ శ్రేష్టమైన ద్రాక్షరసం తాగి ఎంతగానో మరి ఆ విందు ప్రధానాన్ని మెచ్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనగా దేవుడు చేసిన మొదటి సూచక క్రియ ఏంటంటే, కానా వివాహంలో నీళ్లను ద్రాక్షరసముగా మార్చడం.